నడుచుకొని పోతున్నో లేకపోతే దిగితే ఆ చైర్లో రోడ్ వేసేసి దాంట్లో నుంచి ఇసుక దందా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఈ ఇసుక దందా? వైసీపీ నాయకులు. వీళ్లకు వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఉన్న ఈ ప్రాంతం ఉన్న ఎమ్మెల్యేకి నిలబడిన ఆయన, ఎంపీ, వీళ్ళే ఈ ఇసుక దందాకంతా కూడా మాఫియా. ఇసుక దందా ఒక పక్క, ఖనిజాల దందా ఒక పక్క, గ్రనైట్ దందా ఒక పక్క, శాండల్వుడ్ దందా ఒక పక్క. నేను చెప్పిన మాట కాదు, స్వయాన ప్రధానమంత్రి గారు కలికిరిలో మీటింగ్ లో చెప్పారు ఈ మాఫియా పని పడతాను. ఈ అక్రమ సంపాదన చేసుకొని అక్రమ సంపాదనకు అడ్డు కట్టేసేదానికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి, ఈ పోలీసు వ్యవస్థలో దొంగ కేసులు పెట్టి వాళ్ళని హింసించే విధంగా ఏదైతే చేస్తున్నారో దీనికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. దీన్ని అంతము చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సేవ చేసేవారు మీరు ఎన్నుకుంటే మీకు సేవ చేసేది అనుకుంటారు. అక్రమ దందా చేసే వాళ్ళు ఎన్నుకుంటే ఇదే విధంగా మీ పైన కేసులు పెట్టేది, మీ పైన రౌడీజం చేసేది, మిమ్మల్ని కొట్టేది, మిమ్మల్ని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టేది. ఇది 2 రోజుల్లో మీరు ఎంచుకోవాలి ఏం కావాలా మీకు అని. న్యాయంగా రాజంపేటకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేదానికి అన్ని అంశాలు కూడా మీకున్న జిల్లా అంశం కానీ, మెడికల్ కాలేజ్ కానీ, రైళ్లు ఆపకన్నా ఇన్ని సమస్యలు చూస్తే ఒక పెద్ద పుస్తకానికే ఉన్నాయి రాజంపేటలో. అసలు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారా లేదా అనేది నాకు డౌట్ వస్తా ఉంది. ప్రజాప్రతినిధులు ఉంటే ఇన్ని సమస్యలు ఉంటే ప్రజలు ఏ విధంగా మీరు ఓట్లేస్తున్నారో రాజంపేట ప్రజలకే తెలియాలి. ఇటువంటి వ్యక్తులకి మీరు ఓటేస్తారా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. చాలా వేడిగా ఉంది, చెమట వస్తా ఉంది మనకు ఒక పక్క, చాలా సమయం అయింది. కానీ 3 రోజుల్లో ఈ తీర్పు ఏదైతే ఇవ్వబోతున్నారో మీరు, ఒక పక్క ప్రధానమంత్రి మోడీ గారికి కేంద్రంలో పార్లమెంట్ కి మీరు పువ్వు గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరినీ చేతులు జోడించి కోరటం జరిగింది. మీరు వేస్తారని నమ్మకం ఉంది, ఎందుకంటే ఇక్కడ కూడా పూలు పెట్టారు. ఇవి కూడా పూలే, ఇదే గుర్తుకు వేయాలి. మీరు మా ముందర పూలు పెట్టారంటే ఖచ్చితంగా మీరు పువ్వు గుర్తుకు వేస్తారని నమ్మకం ఉందా లేదా? చేతులు ఎత్తండి ఒకసారి పువ్వు గుర్తుకు వేసేవాళ్ళు. వెరీ గుడ్. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ కి ఇక్కడ మనకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయింది. ఎందుకు కొట్టుకొని పోయింది? ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇసుక దందా వల్ల, పింఛాలో చేస్తున్న ఇసుక దందా వల్ల ఆ నీరంతా వచ్చి అన్నమయ్య డ్యామ్ లో పడి అది కొట్టుకొని పోయింది. దురదృష్టవశాత్తు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ పై నుండి నేరుగా ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ 39 మంది చనిపోతే, వేల గోవులు గొర్రెలు చనిపోతే వారికి కాంపెన్సేషన్ కానీ, ఇల్లు కానీ లేక ఆ నేలంతా కూడా వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా అయిపోయింది. ఆ మట్టంతా వచ్చి అదంతా క్లీన్ చేసి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు కట్టలేదు, రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ప్రజలను ప్రజలుగా చూడకన్నా కేవలం గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అక్రమ సంపాదనకే వాడుతున్న వారికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు సౌమ్యుడు. రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేసి ఆ పక్క చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మీరందరూ దోహాతులు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు ఈ గ్రామంలో వచ్చిన మహిళలు కింద చాలా మంది ఉన్నారు, పైన 2 ఉన్నారు మహిళలు, 3 ఉన్నారు. రాబోయే ఎలక్షన్ లో ఇప్పటికే మీకు తెలుసో తెలియదు మహిళలకు చట్టసభల్లో 30 సంవత్సరాల తర్వాత చట్టసభల్లో, మీరు చట్టసభలో మాట్లాడుతున్నారు మా కేడెందుకు, వచ్చే ఎలక్షన్ నాటికి
చట్టసభల్లో 33% మహిళలకి రిజర్వేషన్ కలిగించిన ఘనత మన నరేంద్ర మోడీ గారు. 30 సంవత్సరాలు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న అంశాన్ని చేయడం జరిగింది. వచ్చే ఎలక్షన్ కి అంటే 2029కి 33% ఎమ్మెల్యేలు, 33% ఎంపీలు మహిళలు కాబోతున్నారు. ఇది మనం అదేవిధంగా ఎన్నో సమస్యలని, శాశ్వతంగా ఉన్న సమస్యల్ని భారతదేశానికి కోవిడ్ మహమ్మారి వచ్చింది. దానికి త్వరగా వ్యాక్సినేషన్ కనిపెట్టి భారతదేశంలో ఉండే వాళ్ళకంతా 220 కోట్ల డోసులు ఉచితంగా పేదోళ్లకు అందించి పేదోళ్ల ప్రాణాన్ని కాపాడిన, మనకు ప్రాణదానం కలిగించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిపోయింది. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఉన్న తొత్తులు, ఈ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, లేకపోతే ఈ మీకున్న ఎమ్మెల్యే, ఇటువంటి వాళ్ళే సంపాదించారు, రాష్ట్రాన్ని దివాలా తీశారు. ప్రజలకు మళ్ళా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేసి, సైకిల్ గుర్తుకేసి మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడ మీ ఎమ్మెల్యేని గెలిపించుకోండి. అదేవిధంగా పార్లమెంట్కి వచ్చేటప్పటికి పువ్వు గుర్తుకేసి, పువ్వు గుర్తు అంటే కమలం గుర్తుకేసి మీరు నరేంద్ర మోడీ గారిని, మనవళ్ళు కూడా ఆ 370 సీట్లలో రాజంపేట ఉండే విధంగా మీరందరూ సహాయం చేయాలని మీ అందరికీ